తపస్కాల ధ్యానం అను ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నీవేమి సమర్పింతు అనే శీర్షికన ఈరోజు రోమా 12:1 ధ్యానించుకుందాం. అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, సోదరులారా, మీరు దేవునికి ప్రియులు పరిశుద్ధులు కనుక మీ దేహమును పరిశుద్ధముగా సజీవ యాగముగా దేవునికి సమర్పించండి అని చెప్తున్నాడు. అంటే దేవునికి ఏం సమర్పించాలి అని కోరుతున్నారంటే, మీ దేహాన్ని సమర్పించండి, పరిశుద్ధముగా సజీవ యాగముగా సమర్పించండి. పాత నిబంధనలో మరి వాళ్ళు గొర్రెలు మేకలు అలా సమర్పించేవాళ్ళు దేవునికి. అయితే నూతన నిబంధనలో మరియ తల్లి ద్వారా ఇది నూతన నిబంధన ప్రారంభమవుతుంది. లూకాసు వార్త చూస్తే అక్కడ కూడా ఆమె తన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పిస్తుంది. ఎందుకంటే 1 కొరింథీ 3:16 పౌలు అంటాడు, మీ దేహము దేవుని యొక్క ఆలయం, పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందు వసిస్తూ ఉన్నాడు కనుక మీ దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడండి. యూజ్ యువర్ బాడీ ఫర్ గాడ్స్ గ్లోరీ అండ్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీ దేహము దేవుని యొక్క ఆలయం, అంటే దేవుడు నివసించే ఆలయం అన్నమాట. ఒకసారి ఒక సహోదరి ఒక ఫాదర్ గారి దగ్గర వెళ్ళి అడిగిందంట, ఫాదర్ గారు మీరు చెప్పారు కదా మన దేవుడు జీవం గల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు అని. నేను అలాగే అని మా పక్కింటి ఆవిడకి చెప్పాను, మా దేవుడు అద్భుతాలు చేస్తారు తెలుసా, జీవం గల దేవుడు అని చెప్తే ఆమె అనింది, మా దేవుడు ఆ కొండ మీద అక్కడున్నాడని మా దేవుడి గురించి నేను చెప్పాను కదా, అడ్రస్ చెప్తున్నా. మరి మీ దేవుడు నిజంగా అంత గొప్ప దేవుడు అయితే మీ దేవుడి యొక్క అడ్రస్ చెప్పమ్మా, చిరునామా చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు, అప్పుడు మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. మా దేవుడు అంతటా ఉన్నాడు, ఇక్కడ అక్కడ అని కాదు, జీవం గల దేవుడు అని చెప్తే, అలా కాదు, నువ్వు సరిగ్గా చెప్పాలి అడ్రస్. నేను చెప్పాను కదా మా దేవుడు ఇక్కడ ఉన్నాడని, నువ్వు చెప్పాలి అంటే, సరే అట్లయితే మా ఫాదర్ని మళ్ళీ అడిగి చెప్తాను. తర్వాత మళ్ళీ సండే చర్చికి వచ్చినప్పుడు ఫాదర్ గారిని అడిగిందంటే, ఫాదర్ నేను మా దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేస్తాడు, సముద్రాన్ని చీల్చాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, సూర్యచంద్రులను ఆపాడు, మన్నాను కురిపించాడు అని చెప్తే, మీ దేవుడు అడ్రస్ చెప్పు అని అడిగింది ఫాదర్, ఏం చెప్పాలి అని. అప్పుడు ఆయన అన్నారంట, నేను కూడా ప్రార్థన చేసి ప్రభుని అడిగి నీకు చెప్తానమ్మా అని చెప్పారంట. ఆయనకు కూడా అకస్మాత్తుగా ఏం చెప్పాలో తెలియలేదన్నమాట. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుని ఆయన అడిగారంట, పరిశుద్ధ ఆత్మదేవ, ఆ సహోదరి కరెక్ట్గా దేవుని చిరునామా ఏంటి అని అడుగుతుంది, నేనేం చెప్పాలి అని. అప్పుడు ఆయన ఆ దర్శనంలో మోరియా కొండ మీద అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వబోయే ఆ దర్శనాన్ని చూపిస్తాడంట. అప్పుడు ఈయన ఈ ఫాదర్ గారు అబ్రహాంని అడుగుతాడంట, అబ్రహాము నువ్వు దేవునితో మాట్లాడవు, దేవుని ప్రత్యక్షమయ్యారు కదా, దేవుని అడ్రస్ నేనేం చెప్పాలి అడిగితే. అప్పుడు నేనంటే మోరియా కొండ మీద బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవుడికి నేను నా కుమారుని బలి ఇవ్వబోయాను, అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యారు. కానీ ఇప్పుడు ఆ బలిపీఠం లేదు కదా. దావీదు మంచి మరి ఎప్పుడు దేవుని స్తుతించే స్తుతివీరుడు కదా, దావీదుని అడిగితే ఆయన చెప్తాడు. అప్పుడు దర్శనంలో దావీదు కనబడ్డారంట, గుడారంలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడనమాట. అప్పుడు దావీదు, స్తుతివీరుడా నువ్వు చెప్పు, దేవుని అడ్రస్ ఏం చెప్పాలి, నేనైతే గుడారాన్ని కట్టి దేవుని ఎల్లప్పుడూ స్తుతి చేశాను, కానీ ఇప్పుడు ఆ గుడారం లేదు కదా, కాబట్టి నేను ఇప్పుడు గుడారం అనే అడ్రస్ చెప్పలేను. అయితే నా కొడుకుని అడుగు, సొలొమోన్ని, నా కొడుకు కట్టాడు కదా దేవుని కోసం ఆలయం. అప్పుడు సొలొమోను రాజు మరి యెరూషలేం దేవాలయంలో దేవుని ప్రార్థన చేయడం, ఆరాధించడం చూస్తాడనమాట. అప్పుడు సొలొమోను, నువ్వు ఎంత మంచి దేవాలయం కట్టావు కదా 7 సంవత్సరాలు దేవునికి, మరి దేవుని చిరునామా నాకు చెప్పవా అని అంటే, నేనైతే అప్పుడు దేవాలయాన్ని కట్టాను, అప్పుడు దేవాలయాన్ని కట్టి నేను దేవుణ్ణి ఆరాధించాను, దేవుని సన్నిధి మేఘల్లాగా అప్పుడు ఉంది. అయితే తర్వాత మరి బాబిలోనియా రాజు నెబుకద్నెజర్ ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు కదా, కాబట్టి
అదిగో ఇంకా పాత నిబంధన వదిలే కొత్త నిబంధనలోనికి వెళ్ళి అక్కడ బాప్తిస్మ యోహాన్ అడుగు ఆయన చెప్తాడు. అప్పుడు బాప్తిస్మ యోహాన్ దర్శనంలో కనపడ్డాడు. బాప్తిస్మ యోహాన్ అడిగాడు, మీరు చెప్పండి దేవుని చిరునామా. దేవుని చిరునామా నీకు తెలీదా? అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువే దేవుని చిరునామా. అయితే ఆయన ఇప్పుడు మరి సిలువలో మరణించి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఆయన చిరునామా అని చెప్పడానికి లేదు. అదిగో పౌలు ఉన్నాడు కదా, యేసుక్రీస్తు రాయబారిగా అని ఆయనను అడుగు. అప్పుడు పౌలు, చాలామంది నేను అడిగానయ్యా, నువ్వైతే సరిగ్గా చెప్పి, ఇంకా నేను అలసిపోయాను అని ఫాదర్ గారు అడిగితే పౌలు చెప్పాడు. అప్పుడు పౌలు చెప్పాడంట, దేవుని చిరునామా తెలీదా? దేవుని చిరునామా నువ్వే, నీ దేహమే, నీలోనే ఉన్నాడు, ఇంకెక్కడ వెతికే అవసరం లేదు, నీలో ఉన్నాడు. నేను రాయలేదా 1 కొరింథీ 3:16 నీ దేహం దేవుని ఆలయము, పరిశుద్ధమైన దేవుడు నీలో నివసిస్తున్నాడని. దేవుని చిరునామా నీ దేహమే అని చెప్పయ్యా. అప్పుడు అమ్మయ్య ఎంత చక్కగా ఆన్సర్ చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చెప్తాను అని చెప్పి మళ్ళీ ఆదివారం ప్రసంగంలో ఈ వాక్యమే తీసుకొని 1 కొరింథీ 3:16 దేవుణ్ణి ఎక్కడో వెతకకండి, దేవుడు మీలోనే ఉన్నాడు, మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు, మనస్సాక్షిలో అంతరాత్మలో ఆయన ఉండి నడిపిస్తాడు. కనుక ఇది దేవుని ఆలయము, దీన్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ దేవుడే మీ చేతుల ద్వారా పనిచేస్తాడు, మీ నాలుక ద్వారా పనిచేస్తాడు. ఆ దేవుని ఆఫీస్ రూమ్ ఏంటంటే మీ బ్రెయిన్ అన్నమాట. మీ హృదయమేమో ఆయన నివసిస్తూ ఉంటాడు, మీ కాళ్ళే ఆయన కాళ్ళు. కనుక పరిశుద్ధంగా దేవునికి ప్రీతికరంగా మీరు మీ దేహాన్ని ఆయనకి సమర్పించండి అని నేను బ్రతిమలాడుకుంటున్నాను అన్నాడు కదా. రోమా 12:1 చెప్పాడంట. అంటే ఈరోజు మన దేహాన్ని దేవునికి ప్రీతికరంగా సమర్పిద్దాం. ఈ యొక్క ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నారు పేతురు. 1 పేతురు 1:15 పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన క్రియలు, దేహం ఎక్కడ కూడా 2 కొరింథీ 7:1 పౌలు ఏమంటాడంటే, మీ శరీరంను కానీ ఆత్మను కానీ మలినపరిచే సమస్తమైనటువంటి అపవిత్రత నుండి మీరు దూరంగా ఉండండి అని చెప్తాడనమాట. అయితే మనం ఇంతకు ముందు వరకు మరి 7 చావైన పాపాలు మనిషిని నరకానికి తీసుకెళ్ళడానికి ఎలా శోధిస్తాయి అని మనం ధ్యానించుకుంటూ ఉన్నామన్నమాట. అంటే సైతాను 7 కొమ్ములతో విశ్వాసుల్ని పొడుస్తాడు. ఏదో ఒక కొమ్ము వాడు వాడుతూ ఉంటాడనమాట. మనిషి బలహీనతను పట్టి వాడుతూ ఉంటాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు శాపాన్ని ప్రకటిస్తాడనమాట అక్కడ సైతాన్కి, అలాగే అవ్వకి, ఆదాంకి. అప్పుడు సైతాన్తో చెప్తాడు, చూడు అంటే పాములో ఉంటాడు కదా, చెప్తాడు, నువ్వు నేల మీద ప్రాకుతూ ఉంటావు, మట్టి తింటావు, ఆ స్త్రీ సంతతి నీ తల చితగొడుతుంది, నువ్వేమో వాళ్ళ మడిమ మీద కరుస్తావు. మడిమ అంటే అర్థం ఏంటంటే మనిషి బలహీనత అన్నమాట. సైతాను ఈ 7 చావైన పాపాలు, 7 కొమ్ములలో ఆ ఒక వ్యక్తికి ఏ బలహీనత ఉంటుందో ఆ కొమ్ముతోనే పొడుస్తాడు. ఇప్పుడు నా దగ్గర వచ్చి నువ్వు సీసా తాగన్నాడు, ఎందుకంటే నేను తాగాను కాబట్టి, నాకు కోపం వస్తుంది కాబట్టి కోపం అనే కొమ్ముతో పొడవాలని చూస్తాడనమాట. ఇప్పుడు 4వ కొమ్ము ఏంటంటే, మనం 3 చూసాము ఇప్పటి వరకు. 4వది ఏంటంటే మోహం అన్నమాట. గర్వము, కోపము, అసూయ వరకు అయిపోయింది కదా, ఇప్పుడు మోహం. ఈ మోహం నుంచి మనం కాపాడుకోవాలన్నమాట. మన దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఒకసారి పాపం చేస్తాడు. పాపం దావీదు తెలిసి తెలియక దేవుణ్ణి మన్నించమని అడుగుతాడు. మన్నించమని అడిగిన తర్వాత ఆయన 119వ కీర్తన ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మీరు అది చదువుకోండి, చాలా బాగుంటుంది. ఆ 11వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండా ఉండడానికి నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను ప్రభు అంటాడు. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో దాచుకున్నప్పుడు ఆ వాక్యము మనలో మంటలాగా మండుతూ మన చుట్టూ కూడా అగ్ని కోటలాగా ఉంటుంది, అగ్ని కంచెలాగా ఉంటుంది అనమాట. యోబు 1:10 యోబు చుట్టూ దేవుడు అగ్ని కంచె వేస్తారు. జకర్యా 2:5 అంటారు,
దేవుడే అంటారనమాట, దేవుడనైనా నేనే మీ చుట్టూ అగ్ని కంచె వేస్తాను. అప్పుడు అగ్ని కంచె, పరిశుద్ధాత్మ అగ్ని కంచె ఉంటే పిశాచులు రావు, వస్తే అవి ఆ అగ్నిలో కాలిపోతాయన్నమాట. అందుకే వాక్యాన్ని ధ్యానించుకోవడం అనేది సైతాన్ని జయించడానికి చాలా బలమైనటువంటి ఆయుధం. దేవుని స్తుతించినప్పుడు దేవుని మహిమ మన చుట్టూ ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు సైతాన్ని జయించగలుగుతాం. అందుకే యేసుప్రభు అంటారు, గెత్సేమనే తోటలో పేతురు వాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు, మీరు శోధనలకు గురి కాకుండుటకై ప్రార్థన చేయండి అని అంటారనమాట. మత్తయి సువార్త 26:41 మీరు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ మనకి బలాన్ని ఇస్తాడు శోధనలను జయించడానికి. ఇదంతా ఈ 40 దినాలు దేవుని కృపా సమయం, మనల్ని మన్నించే సమయం, అభిషేకించే సమయం అన్నమాట. కనుక ఈ పాపాన్ని మనం జయించాలి. నేను చెప్పాను కదా, ఈ 3 ప్రార్థన, వాక్యము, స్తుతి ద్వారా సైతాన్ ఈ యొక్క మోహం అనేటటువంటి పిశాచిని మనం జయించవచ్చని కొన్ని ఉదాహరణలు మనం బైబిల్లో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామా?